దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీకృష్ణుడు అర్జునుడికి 6వ దశలో 6వ అధ్యాయంలో సాధన పరిపాకం అయ్యే దశ ఎలా ఉంటుంది, ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం ధ్యానం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ విషయం మనకి ఎదుట సాక్షాత్కరించేంత స్పష్టంగా ఉండాలి. అది లౌకికమైన అలౌకికమైన దేనికైనా అది కామన్ కదా. ఒక విషయం మీద పరీక్ష రాయాలి అనుకున్న వ్యక్తికి ఏ విషయంలో తను పరీక్ష రాయాలి అని అనుకుంటాడో ఆ విషయం అంతా వాడికి సమగ్రంగా ఎదుట కనిపిస్తున్నంత క్లారిటీ ఉండాలి. ఉన్నట్లయితే పరీక్ష హాల్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు వాడు ప్రశ్న ఎటు నుంచి ఇచ్చినా, పైనుంచి కిందకి ఇచ్చినా, కింద నుంచి పైకి ఇచ్చినా, లోపల నుంచి ఇచ్చినా, పక్కకి ఇచ్చినా, ఎలా ఇచ్చినా దాన్ని హాయిగా ఆన్సర్ చేయగలుగుతాడు, సమాధానం రాయగలుగుతాడు. ఇద్దరికి రోజుల్లో మనకి పాఠాలు చెప్పడం అంటే అట్లా చెప్తుండేవారు. కోర్స్, ఆ కోర్సులో ఈ పాఠం, ఆ పాఠంలో ఇంత భాగమేమి నీకు కోర్సు, ఇలా ఉండేది కాదు. సబ్జెక్ట్ విషయాన్ని పూర్తిగా వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అనుకుంటూ పాఠం చెప్పేసేవారు. ఆ పాఠం సమగ్రంగా అన్ని రకాలుగాను అన్ని కోణాల్లోంచి కూడా దాన్ని ఆ వినేటటువంటి వ్యక్తికి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పేవారు. కనుక పరీక్ష చేసేటటువంటి వాడు ఆ పరీక్ష చేసే పద్ధతుల్లో ఏ పద్ధతిలో చేసినా చెప్పే వ్యక్తి తడువుకోకుండా హాయిగా సమాధానం చెప్తుండేవాడు. మనవాళ్ళు మన పురాణాల్లో మన భూమికి పిక్చర్ గురించే ఒక తమాషా వర్ణన ఇచ్చారండి. భూమి ఖండాలుగా విభాగం చేసిన తర్వాత ఎలా ఉంది, మొదట్లోనేమో అంతా ఒకటే చతురస్రంగా ఉండేది, దీర్ఘ చతురస్రంలా ఉండేది. కొంతకాలం తర్వాత దాన్ని ఖండాల కింద విభాగం చేశారు. ఆ విభాగం చేసిన తర్వాత ఎట్లా ఉంది అది అంటే దాని గురించి నేను వర్ణన చెప్పారు. ఒక అడవిలో ఒక కుందేలు తన 2 కాళ్ళ మీద లేచి 2 చేతులతోటి ఎదట ఉండేటువంటి ఒక పెద్ద పొదని అందుకోవడానికి సిద్ధపడుతున్నట్టుగా ఉంది. ఇలా చెప్పాలంటే వాడికి మొత్తం అంతా ఉండాలి కదండి. ఒక కుందేలు అనగానే ఆ కుందేలు కనిపించాలి, కుందేలుకి తోక కనిపించాలి, ఆ కుందేలుకి చెవులు కనిపించాలి, కుందేలుకి మూతి కనిపించాలి, మిగతా ఉండే ఎదుట తోట కనిపించాలి, ఆ తోటలో చెట్లు కనిపించాలి. ఇది కనిపించాలంటే వాడికి ఎంత క్లారిటీ ఉండాలి దాని మీద. ఇది మన పురాణాల్లో రచించింది, ఇప్పటికి కూడా వాస్తవం అది. మీరు ప్రపంచపు మ్యాప్ అని ఒకసారి అలా పైనుంచి కింద నుంచి పైకి తిప్పండి, దాంట్లో ఉండేటువంటి వాటిని అలా ఒకసారి అలా గీతగీయండి. అలాగా
మీకు కనిపిస్తుంది, దాంట్లో కుందేలు కనిపిస్తుంది మీకు. ఇప్పటికీ మనం చూడొచ్చు. అది ఎప్పుడో పురాణంలో రచన చేసి పెట్టారు. భారతంలో దాని గురించి వివరణ ఇచ్చారు. అక్కడ ఉండేటటువంటిది మనకి ఇప్పటికి కూడా కనిపిస్తుంటే వాడికి ఎంత క్లారిటీ ఉందన్నమాట భూమి విషయంలో. ఇప్పుడు మనకి అర్థం కాదు. మన పక్కన ఉండేటువంటి మన ఇంటి గురించి డ్రాయింగ్ ఇవ్వరంటే మనకి ఇవ్వడం మనకి చేత కాదు. కానీ అప్పట్లో వాళ్ళ పురాణాల్లో దాన్ని కూడా అంత స్పష్టంగా చూడగలిగారంటే వాళ్ళ యొక్క విజన్, వాళ్ళ యొక్క దృష్టి ఎంత స్పష్టమైన విశాలమైనదో మనకు అర్థమవుతుందన్నమాట. దేని గురించైనా అంతేనే. అదే ఒక సబ్జెక్టు గురించైనా అంతే. ఒక సబ్జెక్టు గురించి మనం మాట్లాడాలి అని అంటే ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఆ అంశాలన్నింటినీ కూడా ఎదుట వీడు స్పష్టంగా చూస్తుంటే ఎంత క్లారిటీ ఉంటుందో అంత క్లారిటీగా వీడి మనసులో నిలవగలిగేట్టుగా వీడు దాన్ని లోపల పెట్టుకోవాలి అంటే కొంత సాధన చేస్తాడు. వాడు దాన్ని చేయడం వల్ల వీడికి అది లోపల నిలబడి ఉంటుంది. సాధన లేనివాడికి అన్నీ ఒకటే అనుకోండి. సాధన చేసిన వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మసాక్షాత్కారాన్ని గురించి చెప్పే వ్యక్తికి సంబంధించిన అంశాల గురించి చెప్తున్నాడు మనకి శ్రీకృష్ణుడు. సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఆత్మ యొక్క దర్శనం కలిగితే ఎలా ఉంటుంది? వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః. స్థితః చలతి తత్వతః. వీడు తత్వతః వేత్తి కనుక వీడు తెలుసుకోగలిగినట్లయితే వీడు నచలతి. ఆత్మని స్థితః నచలతి. దాని ఎందు వీడు ఒకసారి ఉండడం అంటూ తటస్థించినట్టే ఇంకా వీడికి అది క్లారిటీ పూర్తిగా వీడికి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా దేన్ని వీడు ఆలోచించడు. ఎంత క్లారిటీ ఉంటుంది అని అనడానికి మనకి మన పూర్వాచార్యుల చరిత్రలో ఓ అందమైన సన్నివేశం ఒకటి ఉందండి. మన ఆచార్య పరంపరకి కూటస్థులు నాథమునులు. నాథములని మహానుభావులు సుమారు 8వ శతాబ్దంలో ఉండేటటువంటి మహనీయులు వారు. నాథమునుల యొక్క మనవడు యామునాచార్యుల వారు. యామునాచార్యుల వారు 5 తమ శిష్యుల ద్వారా 5 విషయాలని విభాగం చేసి ఇవన్నీ మీరు రామానుజుల వారికి ఇవ్వండి. రామానుజుల వారిని నేరుగా చూసే అవకాశం నాకు కలగలేకపోతుంది. అతను వచ్చేంతవరకు నేను ఉండలేకపోతున్నాను. నాకు సమయం అయిపోయింది. అయినప్పటికీ ఈ 5 విషయాల్ని మీరు రామానుజుల వారికి అందించండి అని 5 శిష్యులకి 5 విషయాలని అసైన్ చేసి యామునాచార్యుల వారు ఇస్తే వాళ్ళు 5 విషయాల్ని రామానుజుల వారికి ఆయా సందర్భాల్లో తిరువరంగత్ అరయర్ అనేటువంటి మహానుభావులు వారు దివ్య ప్రబంధాలన్నిటినీ కూడా యామునాచార్య స్వామి వారి యొక్క ఆజ్ఞని పురస్కరించుకొని రామానుజుల వారికి ఉపదేశం చేశారు. ఇలాగా 5 విషయాలు ఉపదేశం చేసిన వీరు సాక్షాత్తుగా ఉపదేశం చేసింది కాదు, ఆచార్య ఆజ్ఞని రామానుజుల వారికి పాసాన్ చేయడానికి వారు మధ్యవర్తుల్లాగా వ్యవహరించారన్నమాట. ఇది మహాపూర్ణుల వారు చాలా స్పష్టంగా చెప్పేవారు. మిగతా వాళ్ళు అట్లాగా చెప్పకపోయి వాళ్ళే ఒక్కొక్కసారి కొంచెం కోపం వచ్చి రామానుజాచార్యుల వారి మీద కాస్త కినుక వహించినా ఈ మహాపూర్ణుల వారు వాటన్నిటిని కూడా జాగ్రత్తగా సవరించి ఆ పద్ధతి సవ్యంగా సాగేటట్టుగా చేసినటువంటి మహనీయులు, పరమ వినయశీలి కూడానమాట. సరే, ఏమైనా యామునాచార్యుల వారు రామానుజుల వారికి సాక్షాత్తు ఆచార్యులయ్యారు. రామానుజుల వారు ఆ యామునాచార్యుల వారికి ఏకలవ్య శిష్యులు అని అంటారన్నమాట. అంటే అలా విషయాన్ని వారి యొక్క ఆశీర్వచనంతో గ్రహించినటువంటి మహనీయులు. ఆ యామునాచార్యుల వారికి తాతగారు నాథమునులు అని మహానుభావులు ఉండేవారు. వారు యోగ సిద్ధాంతము భక్తి సిద్ధాంతంలో కూడా
అగాధ భగవత్ భక్తి సింధవే అని అనేవారు వారిని. అంటే భక్తి అనేది ఒక మహాసాగరం అయితే ఆ సాగరమే నాథమునులు. భక్తి సిద్ధాంతానికి ఆయన ఫౌండర్ అని అనొచ్చు. మనకి ఈ కలియుగం ఆరంభం అయిన తరువాత, అంతకుముందు ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఉండేవారు ఇతర యుగాల్లో కూడా. కానీ బట్ ఈ యుగంలో 8వ శతాబ్దం దగ్గర నుంచి మనకి వీటి యొక్క క్రమంగా పరివర్తన ఏర్పడింది అన్నమాట. ఒక పరిణామ దశ ఏర్పడింది. నాథమునులు దానికి ఆద్యులు కనుక వారిని మూల పురుషులు భక్తి వంశానికి అని అంటారు. నాథముని ఆయన పేరు. ఆయన రంగనాథముని అని వారికి నిజానికి పేరు. అది నాథముని కింద ప్రసిద్ధమైపోయింది. సరే, ఈ నాథములు అనేటటువంటి మహానుభావులు కేవలం భక్తిలోనే కాదు, యోగంలో కూడా అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి మహనీయులు వారు. అంచేత వారు యోగానికి భక్తికి రెంటికి కూడా మూల పురుషులుగా ఉండేవారు. వారికి కృష్ణుడు అంటే భలే ఇష్టం. అందుకోసమని వారు పుట్టింది కాటుమన్నార్ కోవిల్ తమిళనాడులో ఉండేటువంటి ఒక ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి వారు వదిలిపెట్టి బృందావనం వెళ్ళిపోయి బృందావనంలోనే నిరంతరం సంచరిస్తూ ఉండేవారు. అక్కడ శ్రీకృష్ణుడి యొక్క స్పర్శ కలిగిన పర్వతాలని, ఆ జలాలని, చెట్లని, ఆ ఇసుక నేలల్ని, వాటన్నిటిని కూడా సేవించుకుంటూ అక్కడ కృష్ణ అనుభవాన్ని, కృష్ణ సాక్షాత్కారాన్ని పొందుతూ వారు అక్కడ ఉండేవారు. గోవర్ధనగిరి ఉండే పరిసర ప్రాంతాల్లో ఎత్తైన ఒక కొండ ఉంది. ఆ కొండ మీద వీరు ఉండేవారు. అక్కడ ఒక చిన్న కృష్ణుడి యొక్క మూర్తిని పెట్టుకుని ఉండేవారు. అది 8వ శతాబ్దం అని చెప్పుకున్నాం కదా. 8వ శతాబ్దం నుంచి ఆల్మోస్ట్ మొఘలాయి సామ్రాజ్యం వచ్చేంతవరకు కూడా నాథమునులు ఆరాధన చేసినట్టు ఆ మూర్తి అక్కడ కొండ మీద వారు ఉండేటటువంటి అక్కడ ఒక స్థానం ఒకటి ఉంది. అక్కడే ఉండేవారట. ఆ తర్వాత కాలంలో ఈ మొఘలాయిల వల్ల వచ్చినటువంటి ఉపద్రవం నుంచి ఈ మూర్తిని కాపాడదామని ఆ మూర్తిని అక్కడి నుంచి తీసుకుని క్రమంగా గుజరాత్ వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు నాథ్ ద్వారకా అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ శ్రీనాథ్జీ అని ఆరాధన చేస్తుంటారు శ్రీకృష్ణుడిని. ఆ శ్రీనాథ్జీ అని ఆరాధన చేసేటంటే భగవన్మూర్తి నాథమునులు ఆరాధన చేసిన మూర్తి కావడం చేత ఆయన నాథ్జీ అయ్యారు. నాథమునుల ఆరాధనకి నోచుకున్నటువంటి స్వామి, నాథమునుల యొక్క యోగము భక్తికి మూల కేంద్రమైనటువంటి మూర్తి ఆయన. తర్వాత కాలంలో ఔరంగజేబు తర్వాత ఎప్పుడో ఒకసారి ఆయన ఇక్కడ బృందావనానికి తీసుకొచ్చినట్లు, ఇప్పటికీ అక్కడి నుంచి అట్లా తీసుకొని వచ్చి వెళ్ళేటువంటి ఆచారం ఏడాదిలో ఒకరోజు బృందావనం దగ్గర ఉన్నట్టు కూడా మనకి చెప్తూ ఉంటారు. బట్ ఏమైనా నాథమునుల యొక్క సంబంధం అక్కడ ఉందన్నమాట. సరే, నాథమునులు సుమారు 300 సంవత్సరాల కాలం వారు ఉన్నారు అని అంటుంటారు. 8, 9, 10 శతాబ్దాల్లో వారు ఉన్నారు అని వారికి ఉండే యోగ మహిమ చేత. అయితే తాము దేహాన్ని, ఇప్పుడు ప్రకృతిలో పుట్టినవాడు ఎవడైనా దేహాన్ని వదిలిపెట్టక తప్పదు కదా ఏదో ఒకనాటికి. తాము దేహాన్ని వదిలే సమయం వస్తోంది అని అనుకున్నప్పుడు తమ వంశంలో వారిది సొట్టై కులం అని అంటారు, దాన్ని శఠమర్షణ గోత్రం అని అంటుంటారు అన్నమాట. ఆ వంశంలో తమకు ఒక పిల్లవాడు పుట్టబోతున్నాడు, మనవడు పుట్టబోతున్నాడు. ఆ మనవడికి తాముండేటటువంటి శ్రీకృష్ణుడు ఉండేటువంటి యమునా సందర్భం కనుక అతనికి యామున ముని అని పేరు పెట్టండి. యమునై తురైవన్, యమునా తీరంలో తిరిగేవాడు అని అంటారు. ఇక యామున ముని, యామునాచార్య అని పేరు పెట్టండి అని ఆయన చెప్పి తనకు వచ్చినటువంటి భక్తిని, తనకి నేర్చినటువంటి యోగాన్ని, ఈ రెంటిని కూడా విడదీసి ఈ భక్తిని అందించడానికి ఒక శిష్యుడికి, యోగాన్ని అందించడానికి ఒక శిష్యుడికి, ఇద్దరికి ఇచ్చి వారిద్దరిని కూడా మీరిద్దరూ క్రమంగా ఆ రాబోయేటటువంటి మనవడు అతను పుట్టాలి, పుట్టిన తర్వాత అతనికి పెరగాలి,
పెరిగిన తర్వాత అతనికి నిష్ఠ ఏర్పడాలి. అప్పుడు మీరిద్దరూ దీన్ని అతనికి అందించి ఈ పరంపర కొనసాగేటట్టు చేయండి అని వారు ఆదేశించి దేహాన్ని వదిలిపెట్టి వారు వెళ్ళిపోయారట. అయితే యోగాన్ని తీసుకున్నటువంటి మహనీయులు కురుగై కావలప్పన్ అనే మహనీయులు. భక్తి తీసుకున్నటువంటి పుండరీకాక్షులు, రామమిశ్రులు అని వారు క్రమంగా వచ్చి యామునాచార్యుల వారు అనే మనవడు పుట్టాడు. అతని యామున ఆచార్యులు అని పేరు పెట్టారు. మహామేధావి, చక్కగా చదువుకుని పెద్దవాడు అయ్యాడు. రాజ్యానికి రాజుగా కూడా అయ్యాడు. ఆయన ఉండేటటువంటి ఆ ప్రాంతంలో రాజుగా ఉండటం చేత రాజభోగాలు అలవాటైతే మరి మిగతావి పట్టవు కదా. అందుకని రామమిశ్రులు అనేటువంటి మహనీయులు ఒక మంచి తమాషా చేసి ఆయనకి రాజ్యం నుంచి విరక్తి కలిగేటట్లుగా చేసి భక్తి సిద్ధాంతాన్ని అందించారు. అది వచ్చింది. కానీ యోగం అనేట్టు కురుగై కావలప్పన్ అనే మహనీయుల దగ్గర ఆగిపోయింది. ఈ రామమిశ్రులే నువ్వు కురుగై కావలప్పన్ దగ్గరికి వెళ్ళి నాయనా యోగ రహస్యాన్ని కూడా తెలుసుకో అని చెప్పారట. సరే, ఈ యామునాచార్యుల వారు అప్పటికి వీరికి రాజ్యం నుంచి నిష్ఠ కలిగింది, భక్తి నిష్ఠ వచ్చింది. యోగా నేర్చుకోవాలి. ఈ యోగా నేర్చుకోవడం కోసమని వీరు ఆ కురుగై కావలప్పన్ అనే మహనీయులు ఉండే చోటికి వెళ్ళారట. వారు పరమ విరాగి, యోగి కదా. వారికి ఏ ఇతరమైన ప్రాపంచిక భోగాల మీద రుచి లేనే లేదు. వారు ఉండేటటువంటిది ఎక్కడో ఒక చిన్న గ్రామంలో ఒక పాడుపడ్డ గోడ పక్కన కూర్చుని వాళ్ళ యోగం చేసుకుంటూ ఉండేవారు. ఉదయం అంతా యోగంలో గడిపేవారు. ఆ తర్వాత నిత్యానుష్ఠానం ఏదో కొంతకాలం చేసుకునేవారు. మళ్ళీ అంతా యోగంలో గడుపుతున్నారు. వారి జీవితం అంతా యోగంతో గడుపుతుండేవారు. అయితే ఈ యామునాచార్యులు వారు వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రార్థన చేసి యోగం పొందాలి. ఏదైనా అడగందే ఇవ్వరు కదా, ప్రార్థన చేయాలి. ఒకరోజు మధ్యాహ్నం వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అక్కడ వారు సమాధి దశలో కూర్చుని ఉన్నారు. అక్కడ ఒక పెద్ద గోడ ఉంది. ఆ గోడకి అవతల వారు కూర్చున్నారు. అక్కడే శిష్యులు చెప్పారు వారు అటు పక్కన కూర్చున్నారు. అక్కడ ప్రస్తుతం యోగ సమాధిలో ఉన్నారు, ఎప్పుడు వారు మాట్లాడరు అని. అయితే వీరు ఆ గోడకి యువతల పక్కన కొంచెం దూరంగా కూర్చొని సరే వారు ఎప్పుడు వచ్చే అప్పుడే వారిని సేవించుకుందాం, వారి యొక్క ఉపదేశాన్ని విందాం అని వీరు వెయిట్ చేస్తున్నారు. వీరు వెయిట్ చేస్తుంటే అక్కడ సమాధిలో కూర్చున్నటువంటి ఆయన నిజానికి ఆయన సాయంకాలం దాకా లేవరు. అలాంటి ఆయన మధ్యాహ్నపు సమయం అయ్యేటప్పటికీ ఆ గోడ పక్క నుంచే శఠమర్షణ గోత్రీకులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని అడిగారు. రెండు సొట్టై కులానికి సంబంధించిన వారు ఎవరైనా వచ్చారా అని అడిగారు. ఇక్కడి నుంచి గోడ అవతల కూర్చుని ఆయన ఇటు పక్కన కూర్చుని ఈయన ఎక్కడెక్కడో మూల కూర్చుని ఈయన వెయిట్ చేస్తుంటే అక్కడి నుంచి ఎవరైనా ఆ గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా అని అడిగారటండి. అంటే శిష్యులు చెప్పారటండి, అయ్యా బలానా వారు వచ్చారు. వెంటనే వారు యోగాన్ని అక్కడ ఆపి యోగం నుంచి బయటకు వచ్చి యామునాచార్యుల వాళ్ళని పలకరించి వీరెవరో తెలుసుకుని వీరే తమ గురువుగారే నాథమునులు చెప్పినటువంటి వారి మనవడైన యామునులు ఈయన అని తెలుసుకుని ఈయనకి ఇప్పుడు యోగాన్ని ఇవ్వాలి. కానీ ఆ వేళ సమయం దాటిపోయింది. చేత నాయనా నువ్వు యోగాన్ని అభ్యసించడానికి ఆచార్య ఆజ్ఞ అయింది నీకు, కానీ దీని ఏదైనా మంచి రోజుని తీసుకోవాలి. కనుక మాఘమాసంలో రాబోయే మాఘంలో గురు పుష్యమి నాడు, అంటే గురువారం నాడు పుష్యమి నక్షత్రం రావాలి. ఆ వేళ కనుక నువ్వు ఉదయమే ఇక్కడ ఉన్నట్టయితే తప్పకుండా నీకు దాన్ని నేను సమర్పించుకుంటానయ్యా అని చెప్పారు. అప్పటికి ఇంకా కొంతకాలం సమయం ఉంది, అంటే సుమారుగా ఒక 2 నెలల కాలం ఉంది. ఆ టైంకి రమ్మని వీరు చెప్పారట. సరే వీరు అలాగే అన్నారు. కానీ బయలుదేరే ముందర వీరికి చిన్న సందేహం వచ్చింది. స్వామి, నాకు చిన్న సందేహం మీరు చెప్పారు. అడగవయా? మరేం లేదు, మీరేమో అక్కడ సమాధి దశలో ఉన్నారు, గోడ అవతలు ఉన్నారు, నేను గోడ యువతలు ఉన్నాను. నేను మీకు కనిపించేటటువంటి రేంజ్లో అయితే నేను లేను. నేను వచ్చినట్టు కూడా నేను ఎవరికి చెప్పలేదు. నేను ఇక్కడ కూర్చుని ఉంటే మీరు సొట్ట కులానికి సంబంధించిన వారు ఎవరైనా వచ్చారా అని మీరు అడిగారు కదా, మీకు ఎట్లా తెలిసింది మీకు
వీరికుండే జిజ్ఞాసతోటి ప్రశ్న వేశారట వారిని, కురుగై కావలప్పని. అంటే వారు నవ్వి, నిజమేనయా, సమాధి దశలో కూర్చుంటే ఇంక బాహ్య స్మృతి నాకు ఎప్పుడు ఉండదు, ఏం జరుగుతున్నా, ఎవరు వస్తున్నా, ఎవరు పెడుతున్నా నాకేం తెలియదు. కానీ సమాధి దశ అంటే సాధారణ కొంతమంది శూన్యం అని అనుకుంటారు. కాదు, నేను సమాధిలో కూర్చునేటప్పుడు ఆ చిన్నారి శ్రీకృష్ణుడికి నేను చక్కగా మేలుకొలిపి, ఆయనకి ఒంటికి నూనె రాసి చక్కగా నలుగు పెట్టి, ఆ తర్వాత చక్కగా ఆయనకి కాస్త ఆరేటట్టు చేసి మంచి ఆమలక చూర్ణం, ఆమలక చూర్ణం అంటారు కదా, రాచ ఉసిరి పౌడర్, సో దాంతో చక్కగా స్వామికి దేహాన్ని అంతటిని కూడా శుద్ధి చేసి తీర్థంతో కడిగి, ఆ తర్వాత చందనపు తీర్థంతో కడిగి, శుద్ధోదకంతో కడిగి, ఆయనకి చక్కగా ఒళ్ళు తుడిచి ధూపం పెట్టి వస్త్రం ధారణ చేసి, నేను చేస్తుంటే ఒక పట్టం దొరకడైనా పరుగులు పెడుతుంటాడు, ఇటు పరుగులు పెడతాడు, అటు పరుగులు పెడతాడు, మధ్యలో వెన్నల్లోకి దూరిపోతుంటాడు, వెన్నలు తినేస్తుంటాడు, ఒంటిండా మసి పూసుకుంటూ ఉంటాడు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయా. సాధారణంగా నేను ఆయనకి సేవ చేస్తుంటే రుక్మిణీదేవి వచ్చి పక్కన ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వైపు దృష్టి పెట్టడు ఆయన. అంత ప్రేమతోటి నేను చేసేటటువంటి సేవల్ని ఆయన అందుకుంటూ ఉంటాడయ్యా. కానీ ఏమిటో ఈవేళ నేను ఆయనకి ఇలాగా తలంటు పోస్తున్నాను, తలంటు పోస్తుంటే నా భుజాల మించి ఆయన చెయ్యి పెట్టి ఇలా గోడ మించి ఇలా 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 చూస్తున్నాడు. సాధారణంగా నా దగ్గర ఉండేటప్పుడు ఎప్పుడు ఆయనకి అలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కానీ ఇలాగా నేను సేవ చేస్తుంటే కూడా దీన్ని కాదని అవతల ఏదో ఇంతకంటే ముఖ్యమైనది ఏదో ఉన్నట్టుగా ఆయన చూస్తున్నాడు అని అంటే, బహుశా మా ఆచార్యుల వారి సంబంధం కలిగిన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే నన్ను అతిక్రమించి ఆయన వాళ్ళ వైపు దృష్టి పెడతాడు. అంచేత బహుశా ఎవరో వచ్చి ఉంటారు, లేకపోతే ఈయన ఏమిటి కొంటి వేషాలు అని నేను అనుకుని, సొట్టకులం వారు ఎవరైనా వచ్చారా అని అడిగా. మీరే వచ్చారు, మా ఆచార్యుల యొక్క మనవలు మీరు, చాలా సంతోషం నాకు అని చెప్తే యామునాచార్యుల వారికి భలే సంతోషం వేసింటారు. సరే, తర్వాత ఏం జరిగింది అనేది అది చరిత్ర. యామునాచార్యుల వారు అలాగే వస్తానని చెప్పి మళ్ళీ వీరు పెడతారు శ్రీరంగానికి. శ్రీరంగంలో భగవద్గీత కాలక్షేపం చెప్తూ ఉంటారు. దాంట్లో భక్తులనేవాళ్ళు ఉంటే కేరళలో ఉండే అనంత పద్మనాభ స్వామి దర్శనానికి నడవండి అని ఆళ్వారు చెప్పిన ఒక పాసురాన్ని విని, అయ్యో ఇలా చెప్తున్నారే, పదండి పోదామని వారు అక్కడికి వెళ్ళిపోతారు. ఈ విషయం మర్చిపోయి. కానీ వారు అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు వారికి జ్ఞాపకం వస్తుంది, అక్కడ కేరళలో వారు అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో ఉన్న రోజు ఈ మాఘమాసం వస్తుంది. మాఘమాసంలో గురు పుష్యమి వస్తుంది. ఆ గురు పుష్యమి వచ్చిన రోజున వీరికి తెలుస్తుంది, అరే ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళాలి కదా, కానీ ఇక్కడికి అక్కడికి పోవడం దూరం. అయ్యో, ఆవేళ రాముడి దగ్గర పుష్పక విమానమైనా ఉండేదే త్వరగా వెళ్ళడానికి, ఈవేళ నాకు అలాంటిది కూడా సాధన లభించలేదే, నేను కోల్పోవడమేనా అనుకుంటారు పాపం. ఇంక వీరికి ఆ వచ్చేటటువంటి యోగ పరంపర, వారు యోగ గురు పుష్యమి నాడు నీకు ఉపదేశం చేసి నేను ఈ దేహాన్ని త్యాగం చేస్తా అంటారు. వారికి ఆవేళ దేహాన్ని వదిలిపెట్టే అవకాశం ఉంది అని వారే చెప్పేస్తారు మాట. కానీ వీరు వెళ్ళలేకపోతారు. అది ఆ రకంగా వీరికి లభించలేదు, మరొక రకంగా లభిస్తుంది అనుకోండి రామానుజుల వారికి, అది తర్వాత విషయం. యామునాచార్యుల వారికి, యామునాచార్యుల వారి నుంచి రామానుజుల వారికి. ఇందులో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, సమాధి దశలో ఉండేటప్పుడు ఆ కురుగై కావలప్పన్ అనేటువంటి మహనీయులు శ్రీకృష్ణుడికి సేవ చేస్తుంటే, శ్రీకృష్ణుడు వారు ఎదురకుండా నిజంగా పిల్లవాడే ఉన్నట్టు, వీరి సేవను అందుకుంటున్నట్టు, వీరి భుజాల మీద చెయ్యి పెట్టి అలా పైపైకి తొంగి చూసి అవతల ఎవరి కోసమో తను ఎదురు చూస్తున్నట్టు కూడా వీరి భావనలో అందిందంటే ఎంత క్లారిటీ ఉందన్నమాట వీరికి చేసేది. ఎదురుకుండా ఏం లేదు దానికి, పాడుపడ్డ గోడ పక్కన మీరు కూర్చొని చేసుకుంటున్నారు అంతే. కానీ
కృష్ణుడు కనిపించాడు, కృష్ణుడికి ఉపచారం చేస్తున్నారు, ఆయన భుజాల మీద చేయి వేసి అవతల వచ్చిన వ్యక్తిని చూస్తున్నారు. నిజంగా వ్యక్తి అక్కడ వచ్చి ఉన్నాడు కూడా. అంటే ఎంత క్లారిటీ! ఇది మన ధ్యాన దశ అంటే. ఆత్మ గురించి చేసిన ధ్యానం అనేది ఆ ఆత్మ ఎదురుగా తనకి కనిపిస్తున్నంత స్పష్టత, అది వీడికి కావాలి. ఆత్మని తుష్యతి ఎత్ర ఉపరమతే స్థితః చలతి తత్వతః. అక్కడ వీడుంటే ఇంక దాంట్లో నా అది అసలు ఉండనే ఉండదు. ఇది మనకి కృష్ణుడు శ్లోకంలో చెప్పాడు మనకి ఇక్కడ దీంట్లోను. వేత్తి ఎత్ర నచైవాయం స్థితః చలతి తత్వతః. తత్వతః దాన్ని వేత్తి, తత్వతః కనుక వీడు ఆ ఆత్మయందు కనుక వీడు జ్ఞానం కలిగినట్లయితే అయం న చలతి, అక్కడి నుంచి ఇంక వీడు కదలనే కదలడు. అంటే ఎంత క్లారిటీ ఉండకపోతే వీడికి ఆ స్థితి ఏర్పడుతుంది. అది ఈ స్థితి కలిగేటంతవరకు వీడు సాధన చేయాలి. ఏ సాధన? కూర్చుని చేసే సాధన దగ్గర నుంచి, ఆహారాదుల్లో ఉండేటువంటి నియమం దగ్గర నుంచి, లోపల చేసే ఆలోచన దగ్గర నుంచి ఇంత నిష్ఠ వాడిలో ఉన్నట్టయితే వాడికి అట్లాంటి ప్రత్యక్ష సమానాకారమైనటువంటి ధ్యాన స్థితి ఏర్పడుతుంది. దానికి యోగము అని పేరు. దీన్ని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో 21వ శ్లోకంలో అర్జునుడికి. ఇది కనుక లభించిందా, యం లబ్ధ్వా చ అపరం లాభం న మన్యతే అధికం తతః. దీనికంటే ఇంకోటి ఏదో ఉంటుంది అనేది వాడి దగ్గర ఉండనే ఉండదు. ఇది ఆత్యంతికం అని చెప్పుకున్నాం కదా గతంలో. దాని యొక్క స్థితిని గురించి వర్ణిస్తూ 22, 23 శ్లోకాల్లో ముందుకు సాగుతాడు శ్రీకృష్ణుడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాంటి దాన్ని మనం కూడా కొంతైనా సాధన చేసే ప్రయత్నం కూడా చేద్దాం. జై శ్రీమన్నారాయణ.